సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మన స్క్రీన్ డబుల్ ట్యాప్ చేస్తే లాక్ ఎలా అవుతుందో అండ్ డబుల్ ట్యాప్ చేస్తే అన్లాక్ ఎలా అవుతుందో సో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఈ సెట్టింగ్ అనేది చాలా మంది తెలియదు. కొందరు ఫోన్లో అయితే ఆన్ లో ఉంటుంది, వాళ్ళకి చిరాకేస్తుంది ఇది ఎలా ఆఫ్ చేయాలని. బట్ కొందరు ఫోన్లో ఇది ఆన్ ఉండదు, బట్ అలా ఆన్ చేయాలనుకుంటారు, బట్ ఆ సెట్టింగ్ దొరకదు. సో ఈ రోజు నేను ఈ వీడియోలో ఆ సెట్టింగ్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ హాయ్ గైస్, దిస్ వంశీ అండ్ యూర్ వాచింగ్ వంశీ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ యూట్యూబ్ సంబంధించిన ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కానివ్వండి, టెక్ వీడియోస్ కానీ అటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఈ వీడియో చూసినట్టే తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో పాటు కూడా షేర్ చేయండి. సో ఏ మాత్రం లైక్ చేయకుండా లెట్స్ బిగిన్ టు ద వీడియో గైస్. సో గైస్, ఇప్పుడు స్క్రీన్ అయితే చూసుకోవచ్చు మీరైతే. సో ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేస్తాను. డబుల్ ట్యాప్ చేసి స్క్రీన్ ఎలా ఆఫ్ అవుతుందో సో ఇలాగైతే ఆఫ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడైతే నేను ఆన్ చేసి చూపిస్తాను మళ్ళీ. సో ఇప్పుడు మనకి సెట్టింగ్ అయితే ఎక్కడ ఉందంటే మన సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సో మన సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మనకి ఇక్కడ హోమ్ స్క్రీన్ అండ్ లాక్ మ్యాగజైన్ అనేది ఉంచడం గైస్, లాక్ స్క్రీన్ మ్యాగజైన్ అనేది. సో రియల్మీ ఫోన్ వాళ్ళకైతే ఇక్కడ హోమ్ స్క్రీన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ డబుల్ ట్యాప్ టు లాక్ అనేది ఒక ఆప్షన్ ఉంది చూడండి గైస్. డబుల్ ట్యాప్ టు లాక్ అనేది దీని అయితే ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడైతే నాకు ఆ ఫోన్లో ఎనేబుల్ ఉంది కాబట్టి నేనైతే లాక్ అయితే అవుతుంది. సో మీరు డిసేబుల్ ఉంటే దీని అయితే ఎనేబుల్ చేయండి. సో ఇప్పుడు నేను డిసేబుల్ చేసి చూపిస్తాను చూడండి. సో డిసేబుల్ చేశాను. సో ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేసి ట్రై చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను డబుల్ ట్యాప్ చేస్తున్నా, ఎంత చేసినా మనకైతే స్క్రీన్ అయితే లాక్ అవ్వట్లేదు. సో ఇప్పుడు ఆ సెట్టింగ్ అయితే మళ్ళీ ఎనేబుల్ చేద్దాం. సో గైస్, ఇప్పుడు సెట్టింగ్ అయితే ఎనేబుల్ చేస్తున్నా. సో ఇప్పుడు చూసుకోవచ్చు సెట్టింగ్ అయితే ఎనేబుల్ చేశాను. సో ఇప్పుడైతే నేను స్క్రీన్ అయితే లాక్ చేస్తున్నా చూడండి డబుల్ ట్యాప్ చేసి. సో డబుల్ ట్యాప్ చేసాను, స్క్రీన్ అయితే లాక్ అయింది. సో గైస్, నా అయితే రియల్మీ ఫోన్ కాబట్టి నాకు ఇక్కడైతే డబుల్ ట్యాప్ లాక్ ఒకటే వచ్చింది. సో డబుల్ ట్యాప్ టు వేక్ అయితే లేదు. సో డబుల్ ట్యాప్ వేక్ అంటే ఏం లేదు గైస్, జస్ట్ ఇప్పుడు మనం డబుల్ ట్యాప్ చేస్తే లాక్ ఎలా అవుతుందో ఇప్పుడు డబుల్ ట్యాప్ చేస్తే స్క్రీన్ కూడా ఆన్ కావాలి. బట్ నా ఫోన్లో అయితే ఆప్షన్ అయితే లేదు. సో మీ ఫోన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి హోమ్ స్క్రీన్ దగ్గరనే ఇప్పుడు ఎలాగైతే డబుల్ ట్యాప్ టు లాక్ అయితే ఎలా ఉందో సో దాని కిందనే డబుల్ ట్యాప్ టు వేక్ అని ఉంటుంది. సో దాన్ని కూడా ఎనేబుల్ చేసుకుంటే మీ స్క్రీన్ అయితే లాక్ అవుతుంది అండ్ ఆన్ అవుతుంది. సో నాకైతే టర్న్ ఆఫ్ అని ఒకటే ఇచ్చారు చూడండి. సో ఇంతే గైస్ ఈ వీడియో అయితే. సో వీడియోలో వస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ప్రతి ఒక్క ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా దాని మీద వీడియో చేస్తాను. అండ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్, బై బై.